నిద్రమొహాలారా, నేను రాత్రి అరిచినా ఏడ్చినా చుట్టుపక్కల ఎవరో చనిపోతారంటూ భయపడతారు కదా. మాకు మనిషి చావుకున్న సంబంధం ఏంటో చెప్తాను, చివరి వరకు చూడండి. ఎవరైనా చనిపోతే ముందుగానే మాకు తెలియడానికి మేమేమన్నా యముడికి అసిస్టెంట్లమేంట్రా? లేక యముడు ముందే మాకు చెప్తాడేంట్రా వాడికి మూండింది వెళ్ళి ఆ ఇంటి ముందు అరవండి అని? రాత్రిపూట నేను ఎక్కడున్నా మీరు ఎక్కడ చచ్చారా అని నేను అరిస్తే పక్క వీధిలో నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాను రా అని తిరిగి అరుస్తాడు. మీరు మాటలతో మాట్లాడుకున్నట్టే మేము అరుపులతో మాట్లాడుకుంటాడు. మీకంటే మా వినికిడి శక్తి చాలా ఎక్కువ. ఎక్కడో మోగే అంబులెన్స్ సైరన్ మా చెవులకు గుచ్చుకుని భరించలేక మేము అరుస్తాం. తీరా అందులో ఉన్నోడు పోతే నేను ఏడవటం వల్లే పోయాడని లింక్ పెడతారేంట్రా? మీలాగే మేము తోడు కోరుకునే వాళ్ళమేరా. రాత్రిపూట చీకట్లో మా ఫ్రెండ్స్ కి దూరమైన భయంతోనో, తిండి దొరకలేదని కోపంతోనో, బయట కట్టేసిన ఒంటరితనంతోనో ఏడుస్తాం తప్ప మాకేదో దెయ్యాలు కనిపించి కాదు. పగలు మీ బండ్లు గుద్దిన దెబ్బలు, రాత్రి చలికి వణుకు పుట్టేస్తుంటే ఆ నొప్పి భరించలేక ఏడుస్తాంరా. అంతేగాని ఎవడికో మూడిందని కాదు. కనీసం ఆ కనికరం కూడా లేకపోతే ఎలారా? దుప్పట్లో ముడుచుకునే మీకేం తెలుసురా మా బాధ? తలదాచుకునే నీడలేక ఆ చలికి వానకి వణికిపోతూ పడుకోవడానికి చోట్లేక ఏడుస్తాంరా. అంతేగాని మీ ప్రాణాలు తీయడానికి. పగలు ట్రాఫిక్ గోలలో అరిచినా వినపడదు. అదే రాత్రి సైలెంట్ అయ్యాక మూలిగినా మైకులో లాగా వినిపిస్తుంది.